ల్యాడ్స్ సంథింగ్ ల్యాడ్స్ ల్యాడ్స్ అట్లాంటి ఫండ్స్ కూడా తీసుకుంటాం. ఎంత కావాల్సి ఉంటుంది బిల్డింగ్ అనేది కూడా మీకు అంచనా ఉండాలి కదా సార్. మా ఊరికంటే మేము 10 సెంట్లు అనుకున్నాం సార్. ఎక్స్టెంట్ 10 సెంట్లు సార్. దాంట్లో 10% కట్టాలంటే మీకు ఎంత ఎస్టిమేటెడ్ కాస్ట్? ఎస్టిమేట్ ఒక 5 సెంట్లో కడతాం. ఒక 5 సెంట్లు ఉంటుంది. మిగతాది బయట ఉండి వాళ్ళ సమస్యలు తెలియజేయడం కోసం కూర్చునేదానికి ఏర్పాటు చేస్తాం సార్. మిగతా లోపల వచ్చిన ప్రజలందరికీ సమావేశం మినిమం నాకు తెలిసి 40 లక్షల పైన ఖర్చు వస్తుంది సార్. 40 లక్షలు ఫండింగ్ అనేది మీరు ముందు ఫండింగ్ సార్. ఎవరన్నా డొనేషన్ డొనేషన్ కూడా అందరూ ప్రెస్ క్లబ్ కంటే కొంచెం సపోర్ట్ చేస్తారు సార్. అది మళ్ళీ ట్రాన్స్పరెంట్గా చేయండి. మళ్ళీ అది ఇంకోటి 100% ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సార్. దాని చేయాలనే సార్. అదొకటి ప్రతి ఒక్క పేరు కూడా ఏం చేసినా కూడా దానికి వాళ్ళు సరి చేసే విధంగానే ఉంటుంది. గతంలో ఇక్కడ ఉన్నాం సార్ మేము. ఈ ప్లేస్ మా వదిలేసారు. బ్యాక్ సైడ్ ఉంది సార్. తీసుకెళ్తే మీరు మా పక్కన పెట్టబ్బా అని చెప్పాను. అది కొంచెం ఫాలో అయినప్పుడు అందుకోసం సార్ ఇంతవరకు మాకు నమస్కారం. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తరఫున బద్వేల్ పట్టణంలో బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎక్కడ కూడా ప్రెస్ క్లబ్ అనేది లేదు. సో చాలామంది ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నా లేదంటే మీడియా వాళ్ళు ఎక్కడన్నా సమావేశం కావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక ప్రదేశం అనేది ఇస్తే కొంచెం స్థలం కేటాయిస్తే అక్కడ వాళ్ళు ఈ ఒక బిల్డింగ్ నిర్మించుకొని సో ఎవరికైనా కూడా ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికైనా మీడియా వీళ్ళకి కానీ సో అక్కడ మీటింగ్స్ చేసుకోవడానికి ప్రెస్ మీట్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని సో రిక్వెస్ట్ రావడం జరిగింది. సో తప్పనిసరిగా మేము ఐడెంటిఫై చేసి కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన నిధులు కూడా ఎందుకంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే నిధులు కూడా అవసరం ఉంటాయి కాబట్టి ఆ నిధులు కూడా తగిన ఏర్పాట్లు చేసుకోమని చెప్పి సూచించడం జరిగింది. థ్యాంక్ యూ.